హాయ్ ఫ్రెండ్స్. 2 days ఛాలెంజ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 3rd డేలో ఉన్నాం. అందులో నిన్న సండే కదా, సో నాన్ వెజ్ అన్నీ తినడం, సో స్టమక్ ఏమో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఫుల్ బాడీ పెయిన్ చేయడం వల్ల రోజు 6:30కి వచ్చేది ఈరోజు 7:30 అయింది. అట్లాగే ఇంకా 21 days ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో 3rd డే వీడియోలో ఒకసారి చూద్దాం. ఈరోజు ట్రైనింగ్ ఎలా ఉంటుందో. ఓకే, రెడీ. ప్రతిరోజు వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాలి జిమ్కి రాగానే. అయితే మనం రోజు వీడియోలో ఎందుకు రొటీన్ అని చెప్పి చూపించట్లేదేమో. కంపల్సరీగా జిమ్ స్టార్ట్ చేసే ముందు ఈ వార్మప్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. హ్యాండ్స్కి కానీ మెడకి కానీ అన్నిటికీ వార్మప్స్ అనేది మెయిన్ చేయాలి. చేసిన తర్వాతే మిగతా ఎక్సర్సైజెస్ చేయాలి. హ్యాండ్స్ కానీ మీకు రిలీఫ్ అవ్వడానికి, పెయిన్స్ రిలీఫ్ అవ్వడానికి ఎప్పుడైనా సరే, ఇవన్నీ ఇంట్లో అయినా సరే మార్నింగ్ లేయంగానే వార్మప్ చేయాలి. మొన్న 2 days ఎఫెక్ట్ బాడీలో హార్ట్ పెయిన్స్ ఉన్నాయి, లెగ్స్ అట్లాగే స్టమక్ దగ్గర ఇక్కడ ఫ్యాట్ బాగా బర్న్ అవుతూ ఉంటుంది. సో బర్న్ అయ్యేటప్పుడే పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్ ఉన్నప్పుడే ఓర్చుకొని ఆపేయకుండా అది లేట్ అయినా సరే కంటిన్యూ చేస్తే అలాగే అవుతూ ఉంటుంది. వార్మప్లో అన్నీ ఇంపార్టెంట్, అన్ని ఫుల్ బాడీ వార్మప్లోనే వచ్చేయాలి. సో ఎందుకంటే అన్నిటికీ రిలీఫ్ ఇవ్వాలి. లెగ్స్, హ్యాండ్స్, మొత్తం బాడీ మూమెంట్స్ అని ఇచ్చాకే ఫస్ట్ డే వంశీ ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళకి 1000 రూపీస్ అన్నారు. అందులో భాగంగా ఈ టాస్క్లో 4 times వెయిట్ లిఫ్ట్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేయాలి. సో ఈ 4 timesలో చాలా అంటే చాలా టఫ్, బాగా కష్టపడ్డారు. 3 times కంప్లీట్ చేసేటప్పటికి బాగా అలసిపోయారు. సో జిమ్ చేయడమే కాదు, బాడీ బిల్డింగ్ చేయాలన్నా కానీ చాలా టఫ్ అవుతుంది. సో ఎంతో కష్టపడితే కానీ ఇది హీరోలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆ 6 packs అనేవి లైక్ ఈ బాడీ బిల్డింగ్ అనేది కానీ చేయాలంటే ఎంత కష్టమో సో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. వంశీ అన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ టార్గెట్ వీళ్ళకి ఇచ్చారు. సో ఆ టార్గెట్లో 3 times మాత్రమే చేసి 4th time చేయలేకపోయారు. సో కానీ బెస్ట్ ఆఫ్ లక్, నెక్స్ట్ టైం 4 times చేసి వంశీ ఇచ్చిన టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఉండి అప్పుడు దిగాల, చేతులకి పట్టు. ఓకే, మాన్యువల్ థ్రెడ్మిల్ ఎలా ఉంది కళ్యాణ్? దీనికి చేసిన దానికి ఫీలింగ్ ఎలా ఉంది?
చాలా చాలా టఫ్గా ఉంది. జస్ట్ గ్రౌండ్లో వర్క్ చేసినట్టు. సో నార్మల్గానే అనిపిస్తుంది. గ్రౌండ్లో అయితే మనకు 3K రన్ చేస్తే ఒక లెక్క, 1K బాగా అయిపోయిందా, బాగా స్పెట్ కూడా బాగా వచ్చినట్టుంది. అయితే టాప్ 3లో ఒక ప్లేస్ మీద అంటారు. అయితే టాప్ 1 సరే ఓకే. అంటే వెయిట్ 1.5 ఒక్కరోజు సండే స్పెషల్ కొంచెం హెవీ ఫుడ్ పడిందా, అంటే మైండ్ ఒకేసారి కూడా మన బాడీని మొత్తం టోటల్ గా మార్చిపోతుంది. ఆహార అలవాటు ఒకేసారి మారిపోయి, అందుకే నేను ఏంటంటే మీరు అన్నట్టు 10 days లోనే ఒక 5 kgs తగ్గాను. దాని ఎఫెక్ట్ తర్వాత అందుకే ఇది హెల్దీ వేలో ఉండడం కోసమే నేను సీజన్ 3 మినిమం హైయెస్ట్ వెయిట్ లాస్ వచ్చేసి 1.5 kg పెట్టాను. అంటే ఒకవేళ 3 kgs తగ్గినా 30 మార్క్స్. అదేదో హెల్దీ వేలో 1.5 kg తగ్గితే చాలు కదా, నెక్స్ట్కి మనకు బాగుంటుంది. ఒక 20 మెంబర్స్ ఉన్నారు, 25 మెంబర్స్ పార్టిసిపేట్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్లో మీరు టాప్ 1 రావడానికి ట్రై చేస్తున్నారు. సరే చూద్దాం. బెస్ట్ ఆఫ్ చేస్తే 100% వస్తాం. డైట్ కంట్రోల్ కరెక్ట్గా ఉంది. ప్లస్ ఎప్పటికప్పుడు టైం టు టైం ప్రతి ఒక్కరికి పర్సన్కి ఇండివిజువల్గా మీరు మెసేజ్ చేయడం అది నాకు నచ్చింది. నేను ఎక్కడ మనం బిజీ షెడ్యూల్లో ఉన్నాము, లేకపోతే వర్క్ చేస్తున్నాము, వస్తున్నా మీటింగ్లో ఉన్నాము, ఏదో ఒకటి ఆ పనిలో ఉన్నప్పుడు నాకు ఇది ఈ ఫుడ్ నువ్వు డైట్ చేయి, నాకు ఫోటో పెట్టు అన్నప్పుడు మీకోసం 100% ఆ డైట్. ఇంకో సీక్రెట్ ఏం తెలుసా, దీంట్లో ఉన్నప్పుడే నాకు భయంగా ఉంటుంది. నేను కూడా ఏంటంటే ఫైబరు కరెక్ట్గా పెట్టడం, ఎందుకంటే నేను టీంతో నడిపిస్తున్నప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకు ఏంటంటే నేను కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ మీతో చేపిస్తాను. ఇంతమందిని ఒకేసారి ఎవరు తిన్నారా, ఎవరు తినలేదు, ఎవరు తీసుకొచ్చిందా లేదు, అది నైట్ 10 లోపల ఈ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంత డైట్ మీద ఎవరు పట్టించుకోవాలి. పెయిన్ తీసుకోవాలి. 15కి చెప్పాలి ప్రతి ఒక్కరు.